కృపాసత్య సంపూర్ణుడు, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసియిస్తూ అమరత్వం కలిగినటువంటి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు కాచి కాపాడి సంరక్షించి ఈ దినాన్న దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకునే కృపని అనుగ్రహించినందులకై, అదే రీతిగా క్రీస్తు ప్రభువునందు ప్రేమించబడినటువంటి నా ప్రియ సహోదరి సహోదరులైన మీకు నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ప్రతి శనివారం ఈ రీతిగా మనం అందరం కలుసుకొని దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకునే ఆ యొక్క కృపను మనకు అనుగ్రహించినందులకై, నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని యొక్క కృపను బట్టి, ఆయన యొక్క ఆశీర్వాదాన్ని బట్టి ఇప్పటి వరకు మనము సజీవులుగా ఉంచబడ్డాం. సజీవులుగా ఉన్నటువంటి మనము ఆయన ఇచ్చినటువంటి జీవానికి ప్రతిఫలముగా తిరిగి మనం చేయగలిగింది ఏంటంటే ఆయన యొక్క మాటలకు లోబడి నడుచుకోవడమే. అంటే ఆయన యొక్క గ్రంథానికి లోబడి నడుచుకోవడమే. ఇదే మనం ఈ యొక్క లోకంలో చేయగలిగింది. ఇది తప్ప వేరేది ఏది కూడా దేవుడు మన నుంచి ఆశించడం లేదు. ఈ రీతిగా ఆయన కృపచేత బ్రతుకుతున్నటువంటి మనము అసలు మనకు బ్రతుకు రావడానికి, జన్మ అనేది మనకు కలగడానికి అసలు కారణం ఏంటి? మనము ఈ యొక్క లోకంలోనికి రావాలి అంటే ఆనాడు దేవునితో సమానంగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఒక శరీరాన్ని అమర్చుకునే దేవుని చేత ఈ యొక్క లోకానికి పంపించబడ్డారు. అయితే మనము ఏ విధంగా ఈ యొక్క లోకంలోనికి వచ్చాం? నిజంగా జన్మ దేవుడిచ్చిందేనా? అంటే బ్రతుకు నిజంగా దేవుడే మనకు ఇచ్చాడా? లేదా వేరే రూపంగా ఏమన్నా జరిగిందా మన యొక్క జన్మ అనేది మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరత మనందరికీ ఉందండి. ఎందుకంటే మనం నిద్ర లేచినప్పటి నుంచి పడుకునేటంత వరకు దేవుడా 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 అనే ఎప్పుడు ఆయన పిలుస్తూ ఉంటాం. ఆ రీతిగా పిలవాలి అంటే మొదటగా మనకు నోరు ఉండాలి, ఈ యొక్క శరీరం ఉండాలి. ఈ శరీరం యొక్క లోకంలోనికి రావడానికి ఒక జన్మ ఉండాలి. ఆ జన్మకి కారణం ఏంటి అనేది మనకు తెలిసి ఉండాలి. సాధారణంగా ఈ యొక్క లోకంలో అనేక మంది ఆలోచన చేసేటువంటి విషయం, చెప్పేటువంటి విషయం ఏంటి అంటే, ఎక్కువ మంది అండి, ఒకరు కాదు, ఎక్కువ మంది చెప్పేటువంటి విషయం, ఆలోచన చేసేటువంటి విషయం ఏంటంటే, తల్లిదండ్రులే మనకు జన్మని ఇచ్చారు, తల్లిదండ్రులే మనల్ని పుట్టించారు అని అంటూ ఉంటారు. ప్రియమైనటువంటి వారలారా, ఈ యొక్క లోకం నుంచి మనం ఆలోచన చేస్తే మనం ఒక రూపంతో బయటికి రావడానికి కారణం వాళ్ళే. ఎవరు? తల్లిదండ్రులే. ఎందుకంటే జన్మనిచ్చింది వారే కాబట్టి ప్రతి ఒక్కరికి తెలిసింది కూడా ఏంటి అంటే, అవును, జన్మనిచ్చింది తల్లిదండ్రులే. ఎందుకంటే మనం లోకంలోనికి రావడానికి కారణం వాళ్ళే. యవనస్తులుగా ఉన్నటువంటి ఒక ఇద్దరిని వివాహం ద్వారా జతపరిచి ఆ తరువాత ఒక కుటుంబంగా ఈ యొక్క లోకంలో సిద్ధపాటు చేసి పిల్లలను కనడానికి వివాహ వ్యవస్థ కారణమవుతుంది. దానిని బట్టి అందరూ అదే అనుకుంటారు. ఏమని? నన్ను కనింది మా అమ్మే, మా నాన్న వల్లే నేను పుట్టాను. ఇది శారీరకంగా నిజమే. ఏంటండి? శారీరకంగా నిజమే. ఎందుకంటే శరీరాన్ని మానవుల వల్లనే ధరించుకోగలుగుతాం. శరీరం అనేది రావాలంటే మానవ రూపంలోనే రావాలి. వేరే రూపంలో శరీరము అనేది రాదు అనేటువంటి విషయం మనందరికీ తెలిసిందే. అయితే
ఆ తల్లిదండ్రులు శరీరము ఈ యొక్క లోకంలోనికి రావడానికి మాత్రమే వాళ్ళు కారణం, మిగతా దానికి మొత్తానికి కారణం కాదు. ఒక మనిషి జీవితం ఈ యొక్క లోకంలో ఇప్పుడు 60-70 సంవత్సరాలు దేవుడు ఎక్కువగా ఆశీర్వదిస్తే ఇంకా కొద్ది సంవత్సరాలు 70 నుంచి 80 కూడా పెంచే అవకాశం ఉంది దేవుని యొక్క కృపను బట్టి. ఆనాడు 900 చిల్ల సంవత్సరాలు బతికారు అప్పుడున్నటువంటి మొదటివారు. ఇప్పుడు ఆ యొక్క ఆయుష్కాలని మన క్రియల ద్వారా మనం తక్కువ స్థితికి దిగజార్చుకునేసాం. ఎందుకు అలా జరిగిందంటే అది వేరే సబ్జెక్ట్, దాని గురించి మనం మాట్లాడలేదు. కానీ దేవుడు ఈ యొక్క 60-70 సంవత్సరాల జీవితాన్ని మనకు ఇస్తూ ఉన్నాడు తల్లిదండ్రుల ద్వారా. తల్లిదండ్రులు లేకుండా అది ఎటువంటి పరిస్థితుల్లో కూడా జరగడం అనేది కుదరదు. ఇక్కడ లోకంలో మనం ఆలోచన చేస్తే అనేక మంది మనుషులతో కూడా మనం ఉంటున్నాం. అనేక రకాల భాషలు, అనేక రకాల విశ్వాసాలు, అనేక రకాల తెగలు, అనేక రకాల మతాలు, అనేక మంది యొక్క లోకంలో బ్రతుకుతున్నాం. వారిలో ఒక్కొక్కరిది ఒక్కొక్క విశ్వాసం అన్నమాట. ఒక మతం పరంగా ఇది కర్మ ఫలితం వల్ల వస్తుంది అని కొద్దిమంది అంటారు. కొద్దిమంది తల్లిదండ్రులు చేసుకున్నటువంటి పుణ్యం వల్ల వస్తుంది అని కొద్దిమంది అంటారు. కొద్దిమంది అయితే అది జనరల్గా జరిగేదే కదా, జంతువులకి కలుగుతున్నారు, పక్షులకి కలుగుతున్నాయి, ఇంకా ఆకాశంలో భూమి మీద ఉన్నట్టువే కాకుండా నెలలో ప్రాకెట్ వాటిలో కూడా కలుగుతున్నాయి, అంటే జన్మనిస్తున్నాయి. మనుషులు కూడా అదే విధంగా జరుగుతుంది. ఇదంతా నార్మలే అనేటువంటి వితండవాదం కలిగినటువంటి మనుషులు కూడా అనేక మంది ఈ యొక్క లోకంలో మనం చూస్తూ ఉన్నట్టుగా. అయితే నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి అనేక విశ్వాసాల్లో అనేక రకాలైనటువంటి అభిప్రాయం ఉంది. ఇది మనుషుల అభిప్రాయమేనా, దేవుని అభిప్రాయమా అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. ఎందుకంటే మనం మనుష్యులమే కానీ దేవుని బిడ్డలం అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మొదటగా దేవుని పిల్లలం మనము అని గుర్తుపెట్టుకుంటే దేవుని యొక్క చిత్తానికి మనం లోబడి జీవిస్తున్నటువంటి వారము, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు, దేవునికి లోబడే మనం బ్రతకాలి అనేటువంటి వెర్షన్లో మనము ఆలోచన చేస్తే శరీర సంబంధమైనటువంటి ఆలోచన పూర్తిగా మనకు పోతుంది. శరీర సంబంధమైన ఆలోచన అంటే ముందు మనం అనుకున్నాం కదా, ఈ యొక్క లోకంలో తల్లిదండ్రుల వల్లే నువ్వు పుట్టావు, మా అమ్మాయి నన్ను పుట్టించింది, మా నాన్న వల్లే నేను పుట్టాను, లేదా మేమే మిమ్మల్ని పుట్టించాం. ఈనాడు టెక్నాలజీ సైన్స్ డెవలప్ అయ్యి డాక్టర్ల వల్లే పిల్లలు పుట్టారు. డాక్టర్ లేకుండా పిల్లలు పుట్టట్లేదు. ఎందుకంటే ఎవరికి పుట్టకపోయినా కూడా అనేక రకాలైనటువంటి పద్ధతుల ద్వారా టెక్నాలజీ డెవలప్ అయింది కాబట్టి సైంటిఫిక్ పరంగా మేము పిల్లలు పుట్టిస్తున్నాం అనేటువంటి మాటలు చాలా వింటున్నాం. సైన్స్ వల్ల పుట్టారని, ప్రకృతి వల్ల పుట్టారని, ఆయన వల్ల పుట్టారు, ఈయన వల్ల పుట్టారు, అక్కడ కట్టడం వల్ల పుట్టారు, ఇక్కడ కట్టడం వల్ల పుట్టారు, ఇలాంటి మాటలు అనేకం మనం ఈ యొక్క లోకంలో వింటూ ఉన్నాం. ఇదంతా నిజమేనా, మనం కూడా దీనితో ఏకీభవించాలనా అని అంటే మనమైతే ఏకీభవించాల్సినటువంటి అవసరత లేదు. ఎందుకు ఇలా చెప్తున్నానంటే మనకు గ్రంథమే చెప్తుంది, ప్రభువారి యొక్క లోకానికి రావడానికి శరీరాన్ని ధరించుకొని కన్యకైన మరియమ్మ గారి ద్వారా ఏ రీతి యొక్క లోకంలోనికి వచ్చాడో దేవుని కుమారులైనటువంటి మనము కూడా ఈ యొక్క లోకంలోనికి రావడానికి దేవుడు ఒక శరీరాన్ని అమర్చాడు అనేది వాస్తవము అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మనం డాక్టర్లు ప్రయత్నం చేస్తే కలగలేదు. ఎందుకంటే ఈనాడు ఈ యొక్క లోకంలో, ప్రపంచంలో ఎన్నో మెడికల్ సెంటర్స్, డాక్టర్స్ అనేక మంది ఉండి పిల్లల్ని పుట్టించాలని చూస్తారు, కానీ పుట్టించట్లేదు. బయట చాలా నెగిటివ్ రెస్పాన్స్ వస్తుంది అనేటువంటి విషయం మనకు తెలుసు. లేదు, ఒక స్త్రీ
ఒక పురుషుడు ఒక యవనస్తులుగా ఉన్నటువంటి ఇద్దరు జతపరచడం ద్వారా పిల్లలు పుడతారంటే అది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే అనేక మంది పిల్లలు లేనటువంటి తల్లిదండ్రులు కూడా ఈ యొక్క లోకంలో ఉన్నారు. పిల్లలు లేని తల్లిదండ్రులు, గర్భం లేనటువంటి వారిని అనేక రకాల పేర్లతో ఈ యొక్క లోకంలో పిలుస్తారు. పిల్లలను కనలేదనుకోండి, ఒక కుటుంబంలో ఒక స్త్రీ ఆమెను అత్త, మామలు, తోడికోడళ్ళు, బంధువులు, భర్త అందరూ ఈర్ష్య ద్వేషాలతో, అసూయతో ఎప్పుడు కూడా నిందిస్తూ ఉంటారు. ఒకవేళ తల్లిదండ్రులే పిల్లలు పుట్టించగలిగితే వాళ్ళకే పుట్టాలి కదా, వాళ్ళకి ఎందుకు పుట్టట్లేదు? వాళ్ళు ఎందుకు గొడ్రాలుగా ఉండాల్సినటువంటి అవసరం వస్తుంది? మనుషులే పుట్టించగలిగేటువంటి శక్తి ఉంటే, డాక్టర్లకే పుట్టించగలిగేటువంటి శక్తి ఉంటే, సైన్స్కి పుట్టించగలిగేటువంటి శక్తి ఉంటే, ఈ యొక్క సృష్టి పుట్టించగలిగేటువంటి శక్తి ఉంటే అలాంటి వారు ఉండకూడదు కదా, గొడ్రాలు ఉండకూడదు కదా లోకంలో. అంటే అంతకు మించి ఏదో ఉంది అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించాలి. వైద్యానికి మించి, శాస్త్రానికి మించి ఏదో ఉంది అనేటువంటి విషయాన్ని మనం ఖచ్చితంగా గుర్తెరగాలి క్రైస్తవులైనటువంటి మనం. ఈ సమయమందు అది ఏంటి అని నోటి మాటలతో కాదు కానీ గ్రంథం ద్వారా మనం ఆలోచన చేద్దాం. ఎందుకంటే మనం చేసే ఏ పనైనా కానివ్వండి, అది గ్రంథానికి లోబడే ఉండాలి, గ్రంథానికి అనుకూలంగానే ఉండాలి, గ్రంథం చెప్పినట్టే చేసేదిగా ఉండాలి. ఎందుకంటే మనము దేవుని లోబడేటువంటి భక్తులమే, పిల్లలమే, ప్రభువాన్ని వెంబడించి నడుచుకున్నటువంటి జనాంగమే, పిలువబడినటువంటి వారము. కాబట్టి మన యొక్క ఆలోచన లోకానికి సంబంధించినదిగా ఉండకూడదు, దేవునికి సంబంధించినదిగా ఉండాలి. కాబట్టి మనం గ్రంథం నుంచి ఈ సమయం ముందు ఆలోచించేద్దాం. మొదటిగా ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం నుంచి చదువుకుందాం. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీరందరూ ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, నేను చెప్పే ప్రతి విషయము దాదాపుగా మీకు కూడా తెలిసిందే, మనందరికీ తెలిసిందే. ఎందుకంటే మనం క్రైస్తవులమండి, ఎప్పటి నుంచో దేవునిలో ఉన్నాం. నేను కొత్తవి చెప్పట్లేదు, చెప్పడానికి కొత్తవి ఏమీ లేవు. ఎందుకంటే గ్రంథంలో ఉన్నదే మనం చెప్పుకోవాలి. ఇవన్నీ అందరికి తెలిసినటువంటి విషయాలే. కాకపోతే ఇంకొంచెం కూలంకషంగా అర్థమయ్యే రీతిగా మనం తిరిగి మరొకసారి జ్ఞాపకం చేసుకునే రీతిగా నేను మీకు ప్రేమతో తెలియజేస్తూ ఉంటున్నాను. ఇది మీ యొక్క మనసులో పెట్టుకోండి. నేనేదో కొత్త విషయాన్ని, నిగూఢమైనటువంటి విషయాన్ని తీసుకొచ్చి పెట్టేటువంటి అంత జ్ఞానాన్ని దేవుడైతే ఇవ్వలేదు. తెలుసుకున్న దాన్ని, నేర్చుకున్న దాన్ని, పరిశీలన చేస్తూ ఉన్న దానిని చెప్పగలగడం మాత్రమే నేను చేయగలిగింది. కాబట్టి దృష్టిలో పెట్టుకోండి. ఇవన్నీ మనకు తెలిసినటువంటి విషయాలే. మనం మరలా ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం, లేదా మరలా ఒకసారి నేర్చుకుంటున్నాం, అంతే. గ్రంథంలోనికి వెళ్దాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం నుంచి. ఎట్లనగా, తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలిగినట్లు, తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములని ఉండవలని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఎఫెసీ పట్టణంలో ఉన్నటువంటి క్రీస్తు సంఘానికి వ్రాస్తూ ఉన్నటువంటి మాటలు మనం ఇక్కడ చదువుకున్నాం. ఇందులో ఉన్నటువంటి విషయం ఏంటంటే, జగత్తుకి పునాది అనేది వేయబడక మునిపే, అంటే ఈ యొక్క భూమి అనేది సృష్టించక మునిపే దేవుడు క్రీస్తు ద్వారా మనలను ఏర్పరచుకున్నాడు. ఇప్పుడండి, ఈ భూమి అనేది సృష్టింపబడక మునిపే క్రీస్తు ప్రభు ద్వారా మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎందుకు అంటే, దేవుని యొక్క సంకల్పము చొప్పున ప్రభువు ద్వారా దేవునికి కుమారులుగా చేయాలని. దేనికి? ప్రభు ద్వారా దేవునికి కుమారులుగా చేయడం కోసము దేవుడు ప్రభువులో మనల్ని ముందుగా సృష్టించుకున్నాడు. ఎందుకు దేవునికి కుమారులుగా చేయాలంటే, ఆయన యొక్క కృపామహిమకు కీర్తి కలుగు నిమిత్తమై. ఇదండి మనం ముందుగా మాట్లాడుకున్నటువంటి ఆ యొక్క
వివరణలో మేం పుట్టించాం, మా వల్ల జరిగింది, మా వల్ల నువ్వు వచ్చావు అనుకుంటూ మనుషులందరికీ ఇది చెంపపెట్టు. గ్రంథం చెప్తుంది, నీ వలన కాదు జరిగింది ఇది, నువ్వు అనుకుంటే జరగలేదు ఇది, నువ్వు కోరుకుంటే రాలేదు ఇది, నువ్వు చేయాలనుకుంటే చేయలేవు ఇది. ఏంటి? జన్మ. ఈ యొక్క జన్మనిచ్చింది దేవుడే. ఈ యొక్క భూమి అనేది పుట్టక మునిపే, 1000 సంవత్సరాలకు ముందే. 1000 సంవత్సరాలకు ముందే అంటే నేను పుట్టింది ఈ మధ్య కదా, 2000 సంవత్సరాలు, 1900 సంవత్సరాలు, లేకపోతే 1800 సంవత్సరాలు, 1600 సంవత్సరాలు, 1500 సంవత్సరాలుగా నేను పుట్టిందంటే కాదు. అది నువ్వు యొక్క లోకంలోనికి రావడానికి అక్కడ ఒక రూపం ఎత్తి ఇక్కడికి వచ్చావు. ఇది కాదు నీ అసలు జన్మ, వేరే ఉంది. నువ్వు దేవునిలో ఉన్నావు. ప్రభు ద్వారా ముందుగా నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. అది ఆయన యొక్క సంకల్పం, ఆయన యొక్క నామానికి కీర్తి కలగడానికి. ఇది జన్మకి అర్థము. అంతేకాని మీ అమ్మ నాన్నగారు లేదా మా అమ్మ మా నాన్నగారు కలిసి చేసినటువంటి ఒక కార్యక్రమం ద్వారా మనం రాలేదు. దేవుడు అనుకుంటే వారిని సాధనాలకు ఉపయోగించుకొని మనల్ని పిలిపించాడు అంతే. కాబట్టి జన్మని ఇచ్చింది దేవుడే. ఇదంతా సృష్టికి మునిపే ఆయన యొక్క ప్రణాళికలో భాగము అనేటువంటి విషయాన్ని చేస్తున్నాం. ఇది ప్రణాళిక, ఇది దేవుని యొక్క ప్లాను. అయితే ఈ యొక్క లోకంలో ఎలా అమలుపరచడం జరిగింది అనేటువంటి విషయాన్ని కూడా మనం మొదటి నుంచి చూసుకుంటూ వద్దాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అందరూ శ్రద్ధగా వినండి. ఎందుకంటే మన గురించి మనకు తెలియాలి. మన జన్మ ఎలా జరిగింది, మనం ఎందుకు పుట్టాం, ఎలా పుట్టాం, ఎవరి కోసం పుట్టాం అనేటువంటి విషయాలు మనకు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసమే గ్రంథాన్ని చక్కగా మనం పరిశీలన చేయాలి, పరిశోధన చేయాలి, నిజమా కాదనేటువంటి ఆలోచన చేసి ఆచరించాలి. ఇప్పుడు గ్రంథం చెప్తుంది, అదే నేను మీకు చెప్తున్నాను. పరిశీలన చేయండి, శ్రద్ధగా వినండి. మరలా క్లాస్ అయిపోయిన తర్వాత మీరు నేను చెప్పినటువంటి నిజమా కాదని పరిశుద్ధ గ్రంథం దగ్గర పెట్టుకొని మీరు రాసుకున్నటువంటి ప్రతి సబ్జెక్ట్ని, ప్రతి వాక్యాన్ని పరిశీలన చేయండి. ఆదికాండంలోకి మొదటిగా వెళ్దాం. మనకు తెలిసినటువంటి విషయమే 2వ అధ్యాయంలో 7వ వచనం నుంచి చూస్తే, దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రంలో జీవవాయును వదగా నరుడు జీవాత్మాయను. ఇది కూడా మనకు తెలిసినటువంటి విషయమేనండి. మొట్టమొదటిగా తండ్రి అయినటువంటి దేవుడు మనిషిని సృష్టించిన విధానము, నేల మీద ఉన్నటువంటి మట్టిని తీసుకొని, ఇంతకుముందు కాలంలో అయితేనండి ఒక 20-30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతే చిన్నపిల్లలు, నేను కూడా చిన్నపిల్లలుగా ఉన్నటువంటి అందరము మట్టితో బొమ్మలు చేసుకుని ఆడుకునేటువంటి వారం. అదిగో దేవుడు ఆ రీతిగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు ఈ యొక్క లోకంలోకి రావడానికి. ఇక్కడ దేవుడు ఏదో చెప్తున్నాడు, దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించాడు, మట్టితో ఒక బొమ్మని తయారు చేశాడు. అది పెద్దదిగా తయారు చేశాడా, చిన్నదిగా తయారు చేశాడా, యవ్వన వయసులో తయారు చేశాడా, ముసలి వయసులో తయారు చేశాడా, చిన్న బిడ్డగా ఉన్నప్పుడు తయారు చేశాడా అనేది కాదు ఇక్కడ విషయం. మన విషయం ఏంటంటే మనిషిని దేవుడే తయారు చేశాడు. మొట్టమొదటగా నేల మంటితో, వీలైనంత వరకు యవ్వన వయసు అయి ఉండొచ్చు, నేల మంటితో నరుని నిర్మించి అతని యొక్క నాసికారంధ్రములలో జీవవాయువును వదగా నరుడు జీవాత్మ అయ్యాడు. దేవుని యొక్క వాయువుని ఆ యొక్క మట్టి బొమ్మలో ఊదగా అది మనిషిలాగా రూపుదిద్దుకుంది. ఇది మొట్టమొదటగా మానవుడు ఈ యొక్క లోకములో రావడానికి ఇది మొదటి సందర్భం, వచ్చినటువంటి మొదటి సందర్భం దేవుడు తన యొక్క చేతులతో చేశాడు. ఆ తర్వాత ఆ బొమ్మను చేసి ఆ బొమ్మకు జీవవాయువునుది అతనికి ఆదామని పేరు పెట్టి, అతను ఒంటరిగా ఉండడం మంచిది కాదని ఆలోచన చేసి అతనికి సాటైన సహాయాన్ని చేయాలి అని అనుకొని ఆ యొక్క ఆదాముకి గాఢ నిద్ర కలుగజేసి అతని పక్కటెముకని విరిచి ఆ యొక్క పక్కటెముకని హవ్వలాగా చేసి ఆదాముకి సాటైన సహాయంగా చేశాడు. ఈవిడ రెండవ మనిషి. ఆ తరువాత ఆదాము హవ్వ ఈ యొక్క లోకంలో అందరూ అనుకున్నట్టుగా కూడినప్పుడు ఆమె గర్భవతి అయి
అతనికి ఆమె కుమారుని కనింది. 4వ అధ్యాయం మొదట్లో ఉంటుందండి. ఇతను 3వ మనిషి యొక్క లోకంలో రావడానికి అతను కయ్యూను. ప్రియమైనటువంటి వారలారా, ఇది ఈ యొక్క లోకములో జరిగినటువంటి విషయం. మన ఎఫ్సీలకు రాసినటువంటి పత్రికలో చదువుకుంది ఈ యొక్క లోకము పుట్టక మునుపు విషయం. ఈ యొక్క లోకం పుట్టిన తర్వాత ఆదామును చేశాడు మొదటగా, హవ్వను చేశాడు రెండవదిగా, ఆ తర్వాత కయ్యూను వచ్చాడు మూడవదిగా. ఇది ప్రారంభమయ్యి ఈనాడు వారి ద్వారా దేవుడు వారిని మీరు ఫలించి ఆశీర్వదించబడి అభివృద్ధి చెందించి ఈ యొక్క లోకాన్ని నిండించండి అని పంపించిన తర్వాత ఈ యొక్క లోకము డెవలప్ అయింది. మనుషులు వచ్చారు, వ్యవస్థలు తయారయ్యాయి, అనేక మంది జనాంగాలు తయారయ్యారు. లక్షలు, వేల నుంచి లక్షల నుంచి కోట్ల నుంచి ఇంకా అనేక మంది ఈనాడు ఈ యొక్క లోకంలో మనుషులు ఉన్నారు. ఇది మనిషి సృష్టించబడడానికి మొట్టమొదటగా జరిగినటువంటి ఆది కాండంలో సందర్భాలు. అయితే మనము మనిషిని దేవుడు చేశాడు, అవ్వని దేవుడు చేశాడు, వారి ద్వారా కుమారుడు కయ్యను వచ్చాడు అనేటువంటిది ఈ యొక్క లోకంలోనికి వచ్చిన తర్వాత విషయాలు. ఎక్కడికి వచ్చిన తర్వాత? ఈ యొక్క లోకంలోనికి వచ్చిన తర్వాత విషయాలు. రాకముందు చాలా ప్రణాళిక జరిగింది కదా. ఆ యొక్క ప్రణాళిక జరిగింది అంటే మనం ఏ రీతిగా పుట్టాలో, ఎలాంటి స్వరూపం ఉండాలో, ఎలాంటి రూపం ఉండాలో, ఎలాంటి పోలికలు ఉండాలో, ఎలాంటి లక్షణాలు ఉండాలో, మనకు చెయ్యి ఎలా ఉండాలి, కాలు ఎలా ఉండాలి, చేతికి ఎన్ని వేళ్ళు ఉండాలి, ముక్కు ఎలా ఉండాలి, కళ్ళు ఎన్ని ఉండాలి, చెవులు ఎన్ని ఉండాలి, మనకు జ్ఞానం ఎంత ఉండాలి, మెదడు ఎంత ఉండాలి, మనకు ఆరోగ్యం ఎంత ఉండాలి, అనారోగ్యం ఎంత ఉండాలి, మన తలలో వెంట్రుకలు ఎన్ని ఉండాలి, ఇవన్నీ కూడా ఖచ్చితంగా దేవునికి తెలుసు. ఎందుకంటే ఆయన ముందుగానే మనల్ని ఎరిగి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం గ్రంథం నుంచే పరిశీలన చేద్దాం. ఎందుకంటే ఆయన ప్రణాళిక వేరు, ఈ యొక్క లోకంలోనికి వచ్చిన తర్వాత జరిగినటువంటి విషయాలు వేరు. ఏ యొక్క తల్లిదండ్రి అయినా కానివ్వండి, ఒక బిడ్డ లోకములోకి వచ్చేసిన తర్వాత, అంటే తల్లి గర్భంలో నుంచి వచ్చేసిన తరువాత మాత్రమే ఆ యొక్క బిడ్డను చూస్తారు. పిండంగా ఉన్నప్పుడు చూస్తే అది చట్టరీత్యా నేరం. పిండము బయటకు వచ్చి బిడ్డలాగా జన్మనిచ్చిన తర్వాత మాత్రమే వారు ఎలా ఉంది ఆ బిడ్డ అనేటువంటి విషయాన్ని చూస్తారు. ఆడ మగ కాదా అనేటువంటి విషయాన్ని చూస్తారు. అయితే దేవుడు మన పిండాన్నే ఎరిగి ఉన్నాడు. ఏం ఎరుగున్నాడు? దేవుడు మన యొక్క పిండాన్ని కూడా ఎరిగి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని గ్రంథం చెప్తుంది. పిండాన్ని అంటే జన్మ ఇవ్వక మునుపు దేవుడు మనల్ని చూసి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం గ్రంథం నుంచి పరిశీలన చేద్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తనలు 139 16 వచనాన్ని చూద్దాం. చూడండి, 15 చదువుతున్నాను. భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలను నీవు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైన కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. ప్రియమైనటువంటి నా సహోదర సహోదరులారా, ఎంత అద్భుతం అండి, ఎంత ఆశ్చర్యం అండి ఇది. అవునా కాదా? అద్భుతం, ఆశ్చర్యం. ఏంటి అద్భుతం, ఆశ్చర్యం? మనకు కలగబోయే ఎముకలలో ఒక్కటి కూడా దేవుడికి మరుగై ఉండలేదు. ఎముకలు కూడా మరుగై ఉండలేదు. మనం ఎముకలు చూడాలంటే ఎప్పుడు చూస్తామండి? ఈ యొక్క లోకంలో యాక్సిడెంట్ అయినప్పుడు, విరిగిపోయినప్పుడు, అతికించేటప్పుడు, ఆ ఎక్స్రేలలో, లేదా చనిపోయి కాల్చివేసిన తర్వాత, పూడ్చివేసిన తర్వాత కొన్ని సంవత్సరాలకి ఎముకలు బయటపడతాయండి. కానీ ఆ స్థితికి నువ్వు రాక మునిపే నీ ఎముకలు కూడా ఎరిగినటువంటి దేవుడు నీ ఎముకలు కూడా చూశాడు, నీ ఎముకలు కూడా లెక్కేశాడు. నువ్వు పిండముగా ఉన్నప్పుడే దేవుని కన్నులు నిన్ను చూసిన. ఎంత అద్భుతం అండి, ఎంత ఆశ్చర్యం, అంత గొప్పదండి మన యొక్క జన్మ.
అంత గొప్పవాడండి. మనకు జన్మనిచ్చినటువంటి మన దేవుడు, మన ఎముకలు లెక్కగలిగినటువంటి శక్తిమంతుడు మన దేవుడు. ఏ డాక్టర్ అని చెప్పగలడా మీ బిడ్డకి ఎన్ని ఎముకలు ఉన్నాయనేసి అని? చెప్పలేరండి. బయట వచ్చిన తర్వాత స్కానింగ్ చేసి చెప్పాల్సిందే. కానీ దేవుడు ముందుగానే లెక్కేసాడు. ఎన్ని ఎముకలున్నా లెక్కేసాడు, ఎన్ని ఏళ్ళున్నా లెక్కేసాడు, ఎన్ని కాళ్ళున్నా లెక్కేసాడు, ఎన్ని మూత ఎంత ఉండాలి, ముక్కు ఎంత ఉండాలి, నీ కళ్ళు ఎంత ఉండాలి, నీ పళ్ళు ఎంత ఉండాలి, నీ చేతులు ఎంత ఉండాలి, నీకు మెదడు ఎంత ఉండాలి, నీలో నరనరాలు ఎంత ఉండాలి, అణువణువు ఎంత ఉండాలి, నీ చర్మంలో ఎన్ని కణాలు ఉండాలి, నీ చర్మంలో నీ ఒంట్లో ఎంత రక్తం ఉండాలి, ఇవన్నీ నువ్వు పుట్టక మునిపే దేవుడు లెక్కేసాడు. ఇప్పుడు చెప్పండి, తల్లిదండ్రులు మనల్ని పుట్టించారా, దేవుడు మనల్ని పుట్టించాడా? ప్రియమైనటువంటి వారలారా, దేవుని యొక్క శక్తి అద్భుతమండి. మరొక వచనాన్ని మనం చదువుకుందాం. దీంట్లోనే చూడండి, పైన 13వ వచనం. నా అంతరంద్రియములను నీవే కలుగు చేసేతివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అంతరంద్రియాలండి. బాహ్యంగా ఉన్నటువంటి ఇంద్రియాలు వేరు, అంతరంగంలో ఉన్నటువంటి ఇంద్రియాలు వేరు. బాహ్యంలో మనకు కనిపించేటివి చెవి, ముక్కు, కళ్ళు, కాళ్ళు, చేతులు, చర్మము, ఇవే కదండి మనకు కనిపించేటివి. ఇవన్నీ దాని పని నిమిత్తం దేవుడు సృష్టించాడు. కానీ ఇవన్నీ మనకు ఒక శరీరం వచ్చేసి పెద్దవాళ్ళైన తర్వాత, లేకపోతే పిల్లలు పెరిగేటప్పుడు అప్పుడు కనిపిస్తారు రూపం క్లియర్గా. కానీ అవి పుట్టక మునుపు కూడా నీ అంతరంగంలో ఉంటే అంతర ఇంద్రియాలను కూడా చూసినటువంటి దేవుడు మన దేవుడు. అవి కలుగు చేసింది మన దేవుడే. అది నా తల్లి గర్భమందు నన్ను నిర్మించేశావు, నువ్వు నన్ను కలుగు చేసిన విధం చూస్తే నాకు భయము ఆశ్చర్యం కలుగుతుంది అంటుందండి ఇక్కడ గ్రంథం. నిజమే కదా ప్రియమైనటువంటి వారలారా? డాక్టర్లు చూడకముందు, తల్లిదండ్రులు చూడకముందు, ఈ యొక్క లోకం చూడకముందు, ప్రపంచానికి నువ్వు ఎవరో తెలియకముందు సమస్తాన్ని నీ గురించి జరిగినటువంటి గొప్ప దేవుడు మన దేవుడు. ఆయన సమస్తం మనం చూసేశాడు. కాబట్టి నువ్వు 4 గోడల మధ్య ఏదో చేస్తూ, తప్పు చేస్తూ, పాపం చేస్తూ, లేకపోతే ఇతరులు మోసం చేస్తూ, లేకపోతే వ్యభిచారం చేస్తూ, దొంగతనం చేస్తూ, దేవుడికి ప్రార్థన చేయకుండా ఉంటూ దేవుడు నన్ను చూడలేదు అనుకుంటున్నావేమో. చాలా తప్పది. పరలోకమందున్నటువంటి దేవుడికి నీ జన్మ నీకు పుట్టక మునిపే తెలిసినటువంటి దేవునికి నువ్వు 4 గోడల మధ్య ఏం చేస్తున్నావో తెలియదు అనుకుంటున్నావా? ఖచ్చితంగా తెలుసండి. అందుకే ఇక్కడ గ్రంథం చెప్తుంది, నువ్వు నన్ను కలుగు చేసిన విధం చూడక భయం ఆశ్చర్యం నాకు కలుగుతున్నది. కలుగు చేసిన విధానానికే భయం ఆశ్చర్యం కలిగితే ఆయన యొక్క శక్తి ముందు నువ్వెంత, నేనెంతండి? ఒక్కసారి ఆలోచించేద్దాం నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. భయం కలగాలండి మనకు, కాదు భయం కలగాలి మనకు. పరిశుద్ధ గ్రంథం నుంచి ఇంకొన్ని వచనాలు చదువుకొని మనం ముందుకు వెళ్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి యోబు గారి గ్రంథంలో మనం కొన్ని విషయాలు ఆలోచించేద్దాం. 10వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే, నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించి ఉన్నవి, జగటమన్నుగా నున్న నన్ను నీవు నిర్మించితివి, ఆ సంగతి జ్ఞాపకం చేసుకునుము. నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించి ఉన్నవి. చూసారా ప్రియమైనటువంటి వాళ్ళారా? దేవుని యొక్క చేతులతో మన యొక్క అవయవాలు తయారు చేశాడండి. ఈరోజు ఒక అవయవాన్ని తీసి ఇంకొక అవయవాన్ని మార్చడానికో, లేకపోతే ఒక అవయవం ప్లేస్లో ఇంకొక అవయవం పెట్టడానికో డాక్టర్లు దానికి ఒక సర్జరీ అని పేరు పెట్టారు, ఒక ఆపరేషన్ అని పేరు పెట్టారు, ఒక థియేటర్ కావాలి, ఒక హాస్పిటల్ కావాలి, ఒక లైసెన్స్ కావాలి, దాంట్లో పట్టభద్రులై ఉండాలి, చాలా టాలెంట్ ఉండాలి, గొప్ప వాళ్ళై ఉండాలి, అనుభవజ్ఞులై ఉండాలి. ఇవన్నీ కావాలి నీ యొక్క ఏమంటారు శరీరంలో ఒక అవయవాన్ని తీసి ఇంకొక అవయవాన్ని పెట్టడానికి. కానీ దేవుడు తన చేతులతోనే నీ అవయవాలని ఎప్పుడో తయారు చేశాడు. నీ ముక్కు, నీ చెవి, నీ కళ్ళు, బయట కనిపించే అంతరంద్రియాలు, లోపల ఉన్నటువంటి అంతరంద్రియాలు, ఆ తర్వాత నీ గుండె, నీ ఊపిరి, నీ ప్రేగులు,
నీ కిడ్నీలు, నీ లివరు, నీ హార్ట్, నీ లోపల ఉన్న అణువణువు, కణం కణం ప్రతిదీ దేవుడు తన స్వహస్తాలతో చేశాడు. అందుకే ఇక్కడ గ్రంథంలో చెప్తుంది, నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించి ఉన్నవి. ఇంకెవ్వరు చేయలేదండి, ఎవరి వల్ల కాదండి ఇది. ఇంకెవరు చేయలేరు, ఎవరి వల్ల కూడా కాదు. 12వ అధ్యాయం 10వ వచనం చూస్తే, జీవరాశుల ప్రాణమును మనుషులందరి ఆత్మలను ఆయన వశమున ఉన్నవి కదా. ఏంటంట, ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి జీవరాశుల యొక్క ప్రాణాలు, మనుషులందరి యొక్క ఆత్మలు ఆయన యొక్క వశములోనే ఉన్నవి, ఇంకెవ్వరి వశములో లేవు. ఆయన వశములో ఉన్నవంటే ఆయన తయారు చేస్తేనే ఆయన వశంలో ఉంటాయి. ఈనాడు సైంటిస్టులు ఏదైనా ఒక ప్రయోగం చేస్తారు, ఆ ప్రయోగం చేసి దాన్ని బయటికి తీసుకురావాలంటే వాళ్ళే తీసుకురాగలగాలి, ఎందుకంటే హక్కుదారులు వాళ్ళే. లేదా వాళ్ళు వేరే వాళ్ళకి పర్మిషన్ ఇవ్వాలి, ఇదిగో నేను తయారు చేసిందని, నేను కనుక్కున్న దాన్ని నువ్వు ఈ యొక్క లోకానికి పబ్లిష్ చేయొచ్చు అనేసి అని. ఇప్పుడు విమానం ఉంది, విమానం తయారు చేసింది రైట్ బ్రదర్స్ అంటారు, వాళ్ళే హక్కుదారులు. ఆ తర్వాత వారు ఆ యొక్క హక్కుని వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళు కొనుక్కొని ఇప్పుడు తయారు చేస్తున్నారు. కానీ వాస్తవంగా ఎవరు హక్కుదారులు? వాళ్ళే. కాబట్టి అలాగా హక్కుదారులుగా ఉన్నటువంటి మనకు ఎవరున్నారు హక్కుదారులు అంటే మన దేవుడే. ప్రతి నిర్మాణం చేసింది, మన అవయవాలన్నీ తయారు చేసింది మన దేవుడే. మరొక వచనాన్ని చదువుకుందాం, 33:4. ఇందులోనే, దేవుని ఆత్మను సృజించను, సర్వశక్తుని యొక్క శ్వాస నాకు జీవమిచ్చను. ఎవరంటండి? దేవుని ఆత్మే నన్ను సృజించింది. ఇంతకుముందు కూడా అదే చదువుకున్నాం. సర్వశక్తుని యొక్క శ్వాస నాకు జీవాన్ని ఇచ్చింది. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, నువ్వు అనుకుంటున్నావేమో నా తల్లిదండ్రులు నాకు జన్మనిచ్చారు, లేదా డాక్టరే నాకు జన్మనిచ్చారు, లేకపోతే ఈ వ్రతం చేస్తే నేను పుట్టాను, లేకపోతే ఈ పూజ చేస్తే నేను పుట్టాను అని. అదంతా నీ యొక్క భ్రమ కాదు. గ్రంథము ఖరాఖండిగా చెప్పేస్తుంది, దేవుడే నిన్ను సృష్టించాడు. దేవుడు లేకుండా నీకు ఈ యొక్క లోకంలో జన్మ లేదు. ఇంకా నీకు అర్థమయ్యే భాషలో, లోకానికి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, కీర్తనలు సొలొమోను గారు రాసినటువంటి కీర్తన, యాత్రా కీర్తన 127:3 చదివితే, కుమారులు యెహోవా అనుగ్రహించే స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. ఇంకేం కావాలండి? అక్కడ అంతర్గతంగా సృష్టి కలగక మునుపు నీ యొక్క రూపాన్ని, నీ యొక్క ప్రణాళికని, నీ యొక్క అణువుని తయారు చేశాడు దేవుడు తన స్వహస్తాలతో. ఇదిగో నీకు అర్థమయ్యేలాగా ఇంకా క్లియర్గా చెప్తున్నాడు. ఓ డాక్టర్, ఓ పూజారి, ఓ తల్లి, ఓ తండ్రి, నీకు దేవుడు క్లియర్గా చెప్తున్నాడు, నువ్వు కాదు, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే, నీది కాదు, నువ్వు ఈలేదు. దేవుడు అనుకుంటేనే, ఆయన అనుగ్రహిస్తేనే కుమారులు నీకు కలుగుతారు. దేవుడు ఇచ్చే బహుమానమే ఓ కుమార్తె నువ్వు. అంటే ఒక స్త్రీ కానివ్వండి, ఒక పురుషుడు కానివ్వండి, వాళ్ళు పిల్లలుగా ఈ యొక్క లోకానికి రావాలంటే ఖచ్చితంగా దేవుడు చాలా క్లియర్గా కట్ చేసి మరి బల్ల గుద్దినట్టుగా ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. కుమారులు, కుమార్తెలు దేవుడు అనుగ్రహించే స్వాస్థ్యము బహుమానమే. ఆయన నీకు బహుమానం ఇవ్వకపోతే, ఆయన నీకు స్వాస్థ్యాన్ని అనుగ్రహించకపోతే నువ్వు తల్లివి కాలేవు, తండ్రివి కాలేవు. డాక్టర్, నువ్వు డాక్టర్ నిరూపించుకోలేవు. ఓ పూజారి, ఓ భక్తుడా, మరొక రకమైనటువంటి వ్యక్తి, నేను నీకు జన్మనిచ్చాను నువ్వు అనుకుంటున్నావేమో, లేకపోతే నువ్వు చేసిన మేలు వల్ల ఇంకో జన్మ కలిగింది అనుకుంటున్నావేమో. లేదు, నీకు జన్మనిచ్చింది దేవుడే. స్త్రీకి జన్మనిచ్చింది దేవుడే, పురుషుడికి జన్మనిచ్చింది మన తండ్రి అయినటువంటి యెహోవా దేవుడే. అలా కాకుండా ఇంక ఎవ్వరు ఏమీ ఇవ్వలేదు అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరమే ఆలోచన చేయాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. ఎందుకంటే ఆయనే మనందరికీ అర్థమయ్యేలాగా చాలా క్లియర్గా
చాలా చక్కగా తెలియజేస్తున్నాడు. కుమారులు కుమార్తెలు నేను అనుగ్రహిస్తేనే వాళ్ళు ఈ యొక్క లోకంలో వస్తారు. ఇంకా నీకు క్లియర్గా అర్థం కావాలంటే ఇర్మియా గారి ద్వారా 1వ అధ్యాయం 4వ వచనంలో చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని, నీవు గర్భములో నుండి బయటపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని. అర్థమైందండి? గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నేను ఎరిగి తిని. గర్భంలో రూపిస్తే నీకు స్కానింగ్లో తెలుస్తుంది కొడుక కూతురా అని. చట్టబద్ధంగా అది కూడా చేయకూడదు, కానీ తెలుస్తుంది. ఆ యొక్క గర్భములో నుండి బయటపడక మునుపు, ఆ యొక్క గర్భములో ప్రతిష్ఠ అనేది జరగక మునుపు దేవుడు నిన్ను ఎరిగి ఉన్నాడు. మరొక స్టేట్మెంట్ అండి, మరొక స్టేట్మెంట్. ఆ గర్భంలోనికి రావడానికి, ఇదిగో మనిషి గర్భంలో నుంచి బయటకు రావడానికి ఒక స్త్రీని ఒక పురుషుడిని జతపరిచాడు, అంతే. వారి యొక్క పని ఏంటంటే నిన్ను యొక్క లోకంలోనికి తీసుకురావడమే. నీ తల్లిదండ్రుల యొక్క లోకంలోనికి రావడానికి వారి తల్లిదండ్రులను ఎన్నుకున్నాడు, అంతే. దేవుడు ఆ గర్భంలో ప్రవేశపెట్టకపోతే నువ్వు రావు, నేను రాను. ఇది గ్రంథంలో చెప్పబడినటువంటి విషయము, మనం అనుకోవడానికి లేదు. నా తల్లిదండ్రుల వల్ల నేను ఈ యొక్క లోకానికి వచ్చానని. దేవుడు ఆ యొక్క తల్లిదండ్రుల ద్వారా మనం రావడానికి ఆయన వారికి ఒక కృపను అనుగ్రహించాడు, వారిని సాధనాలుగా వాడుకున్నాడు. అంతవరకే వారి యొక్క పని. ఈనాడు మన పిల్లల విషయంలో కూడా మన యొక్క పని ఏంటంటే, మన పిల్లలు ఈ యొక్క లోకంలోకి రావడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. వచ్చేసిన తర్వాత దేవుని యొక్క ప్రణాళిక ఉంది, దానికి లోబడి జీవించాలి. ఆ తర్వాత జీవితం మొత్తం దేవుని యొక్క చేతిలోనే ఉంటుంది తప్ప ఇంకెక్కడ ఉండదు అనేటువంటి విషయాన్ని మనమందరము ఆలోచన చేయవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. ఎందుకంటే జీవాన్ని కానివ్వండి, మనం పీల్చుకునే శ్వాస కానివ్వండి, మన యొక్క ప్రాణం కానివ్వండి, ఇవన్నీ ఎవరిచ్చారు అంటే దేవుడే మనకు ఇచ్చాడు. దేవుడు లేకుండా మనకు శ్వాస లేదు, దేవుడు లేకుండా మనకు జీవం లేదు, దేవుడు లేకుండా మనకు ఊపిరి లేదు, ఆయన లేకుండా అసలు ఏమీ లేదు. ప్రియమైనటువంటి వారలారా, మరొక విషయాన్ని మనం ఆలోచించేద్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం 25వ వచనం నుంచి నేను చదువుతాను, చూడండి. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు కనుక తనకు ఏదైనా కొదువైనట్టు మనుషుల చేతులలో సేవింపబడివాడు కాడు. ఈ యొక్క వచనంలో మనం ఆలోచన చేసింది ఏంటంటే, నేను మీకు చెప్పినట్లుగా అందరికీ జీవము ఊపిరి సమస్తమును దయచేసేది మన తండ్రి అయినటువంటి దేవుడే. ఆయన కాకుండా ఎవ్వరూ కూడా ఈ యొక్క లోకంలో ఏమీ చేయలేరు. మనం ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో మనం ఆలోచన చేస్తే చూడండి, మనకు సమూయేలు గారు తెలుసు. అన్నా గారి యొక్క పరిస్థితి ఎన్నో సంవత్సరాల నుంచి గర్భం లేకపోతే దేవుడి ముందు ఆవిడ ఎంత ఏడ్చింది, ఎంత కుమిలిపోయింది, ఎంత బాధపడింది, ఒక తల్లిగా ఎంత వేదన పడింది, ఎంత సతమతమైపోయింది, ఎంత బాధ. ఆ బాధని వర్ణించడానికి ఎవరి వల్ల కాదు, అంత బాధపడింది అన్నగారు.
దేవుని యొక్క వరం చేత, దేవుని యొక్క నిర్ణయం చేత అప్పుడు దేవుడు ఆమెని జ్ఞాపకం చేసుకొని ఆమె ఏడ్పుని విని సమూయేలుని దయచేశాడు. మనుషులే పుట్టించగలిగితే ఆనాడు ఆ యొక్క కార్యక్రమానికి దేవుని యొక్క అవసరత ఉండేది కాదు. కానీ నువ్వు అనుకున్నప్పుడు మనిషికి జన్మనివ్వలేవు. నువ్వు అనుకున్నప్పుడు ఒక స్త్రీని, ఒక పురుషుడిని నువ్వు యొక్క లోకంలో పుట్టించలేవు. అది నీకు కొద్ది సంవత్సరాల వరకే పరిమితం చేశాడు దేవుడు. ఆ పరిమితి దాటిన తర్వాత నువ్వు చేయలేవు. కానీ పరలోకమున్నటువంటి దేవుడు గొప్పగా చేయగలడు. నువ్వు ఎక్కడ పుట్టాలో ఆయన నిర్ణయించగలడు. ఏ దేశంలో పుట్టాలో ఆయన నిర్ణయించగలడు. ఏ సంవత్సరంలో పుట్టాలో ఆయన నిర్ణయించగలడు. ఏ నెలలో పుట్టాలో ఆయనే నిర్ణయిస్తాడు. ఏ రోజు ఏ టైంలో నువ్వు పుట్టాలో కూడా ఆయనే నిర్ణయిస్తాడు. ఆయన నిర్ణయిస్తేనే నీకు జన్మ అనేది సాధ్యమవుతుంది. ఆయన నిర్ణయించకపోతే నీకు జన్మ అనేది రాదు ఈ యొక్క లోకంలో. ఎందుకంటే దేవుడు మనల్ని ఆయన యొక్క పిలుపు కోసం మనల్ని పిలిచాడు. తల్లి యొక్క గర్భంలో రూపించక మునిపే మనల్ని ఆయన చూసేశాడు. అబ్రహాము గారు, శారా గారి విషయంలో మనం ఆలోచన చేస్తే ఈ యొక్క లోకంలో ఒక వయస్సు వచ్చేంత వరకే నువ్వు పిల్లల్ని జన్మించడానికి నీకు అర్హతని ఇవ్వడం జరిగింది. తల్లి గర్భం ఉడిగిపోయిన తర్వాత ఆ అవకాశం లేదు. కానీ అబ్రహాము గారు, శారా గారి యొక్క విషయంలో ఆయన 70 సంవత్సరాలప్పటి నుంచి దేవుడు చెప్తే ఓపికతో, అసహనం లేకుండా, దేవుడి మీద నమ్మకంతో, భార్య మీద ఉన్నటువంటి ప్రేమతో 100 సంవత్సరాల వయసు వరకు ఎదురు చూశాడండి. 70 సంవత్సరాల వయసు అప్పుడు దేవుడు చెప్తే 100 సంవత్సరాల అంటే 99 సంవత్సరాల వరకు ఎదురు చూశాడు. 100 సంవత్సరంలో కుమారుడు పుట్టాడు. ఎవరైనా ఎదురు చూస్తారు 30 సంవత్సరాల కాలం. 70 సంవత్సరాలకి మన జీవితం అయిపోయింది అనుకుంటాం. ఆ తర్వాత 30 సంవత్సరాల కాలం వృద్ధాప్యం వచ్చేసింది. అప్పుడు దాకా ఎదురు చూశాడు. దేవుడు ఇస్తాడు, దేవుడు చెప్పాడు, దేవుడు ఇస్తాడు, దేవుడు చెప్పాడు. లాస్ట్కి అబ్రహాం గారికి, శారా గారికి కూడా నిరుత్సాహం వచ్చేసి ఉండొచ్చాము. మనుషులు అయితే మనకు ఖచ్చితంగా వచ్చి ఉంటుంది. మనం రోజులోనే నిరుత్సాహపడిపోతాం కదా, బలహీనం కదా మనం. కానీ అక్కడ శారా గారు నిరుత్సాహపడ్డారు, కానీ అబ్రహాం గారు నిరుత్సాహపడినట్లుగా మనకు కనపడదు. కానీ ఆ 100 సంవత్సరాల వయసులో దేవుడు ఏం చేశాడు? ఇస్సాకుని వరంగా ఇచ్చాడు. ప్రియమైనటువంటి వారలారా, ఈ రీతిగా వృద్ధాప్యంలో కూడా జన్మ ఇవ్వగలిగినటువంటి శక్తిమంతుడు దేవుడే. తల్లిదండ్రులు అనుకుంటే అది సాధ్యం కానే కాదు. తల్లిదండ్రులు అనుకుంటే సాధ్యం కానే కాదు. యేసుక్రీస్తు ప్రభువారి విషయాన్ని మనం ఒకసారి ఆలోచన చేస్తే, ఆయన శరీరం యొక్క లోకానికి రావడం, అది మనం ఆలోచన చేస్తే ఈ దినం, ఈ నెలలో ఎక్కువ మంది దాని గురించి డిస్కషన్ చేస్తారు. యేసు ప్రభు పుట్టాడు క్రిస్మస్, యేసు ప్రభు పుట్టాడు క్రిస్మస్ అని. ఆయన ఈ యొక్క లోకంలోనికి రావడం కూడా ఎవరిని పడితే వారిని ఎన్నుకోలేదండి. ఒక పరిశుద్ధమైనటువంటి యవనస్త్రాలైనటువంటి, దేవునికి లోబడినటువంటి, భయభక్తులతో జీవించేటువంటి, మనసు కట్టుకున్నటువంటి, అదిగో అలాంటి స్త్రీని దేవుడు ఎన్నుకున్నాడు. ఆమె పరపురుషుడిని చేతితో కూడా తాకినటువంటి స్త్రీ కాదు. అలాంటి స్త్రీని దేవుడు ఎన్నుకొని, ఇదిగో ఆమె ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు, ఎందుకంటే పరిశుద్ధుడి యొక్క లోకానికి రావాలంటే ఆయన యొక్క జన్మకి సంబంధించినటువంటి ఎన్నుకునే వ్యక్తి కూడా పరిశుద్ధురాలై ఉండాలి. కాబట్టి కన్యక గారిని ఎన్నుకోవడం జరిగింది. యవ్వన వయసులో ఉన్నప్పుడే, పరపురుషుడిని కూడనప్పుడే, వివాహము జరగనప్పుడే ఆమెను ఆ దేవుడు ఆశీర్వదించి పరిశుద్ధాత్మ చేత గర్భాన్ని ధరింపజేసి యేసుక్రీస్తు ప్రభువు యొక్క లోకంలోనికి రావడం జరిగింది. అప్పుడు అనుకున్నదండి మరియమ్మ గారు అనుకున్నారా? నేను పెళ్లి కాకమునిపై ఒక వ్యక్తికి జన్మనిస్తానని అనుకున్నారా? అనుకోలేదండి. అనుకోదు కూడా. ఎందుకు అనుకుంటుంది? ఎవరు అనుకోరు కదా, అది చట్టబద్ధం కూడా కాదు కదా. కానీ దేవుడు అనుకుంటే ఏమైనా చేయగలడు. ఆ తరువాత దానికి ఆయా జరిగినటువంటి ఆ యొక్క సందర్భాన్ని అందరికీ తెలియజేస్తూ యేసేపు గారి ద్వారా ఏం చేశారు? ఆ నందని
తీసివేయడం జరిగింది. అది పరిశుద్ధాత్మ వలన మాత్రమే ఆ యొక్క కార్యక్రమం జరిగింది. మరియమ్మ గారు గర్భం ధరించారు అనేటువంటి విషయాన్ని అనేక మందికి రూఢిపరచడం జరిగింది. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనం ఈ యొక్క లోకంలో మనం అనుకుంటే ఏ కార్యక్రమాన్ని చేయలేము. జన్మని అస్సలు ఇవ్వలేము. దేవుని యొక్క కృప లేకుండా, దేవుని యొక్క చిత్తం లేకుండా. దేవుడు మాత్రమే మన యొక్క జన్మకి అధికారి. ఆయనే మనకు జీవాన్ని ఇవ్వడానికి అధికారి. మన పుట్టుక మీద, మన మరణం మీద ఆయనే నియంత్రణ కలిగినటువంటి వాడు. మన యొక్క శరీర నిర్మాణం, మన యొక్క అవయవాల నిర్మాణం దేవుని యొక్క చేతుల్లోనే ఉంది, ఇంకెవ్వరి దగ్గర లేదు. మనల్ని ఆయన కోసమే పిలుస్తున్నాడు, ఆయన కోసమే ఈ యొక్క లోకానికి పంపించుకున్నాడు, ఆయన కోసమే చనిపోయేలాగా చేసుకున్నాడు. ఈ లోప ఆయన ఏదైతే మన నుంచి కోరుకున్నాడో అది క్రీస్తు ప్రభు ద్వారా జరిగిస్తూ ఉంటున్నాడు. దేవుడు మాత్రమే హృదయాన్ని పరిశీలన చేయగలుగుతాడు, హృదయాన్ని పరిశుద్ధం చేయగలుగుతాడు. ఆయన మాత్రమే హృదయాన్ని తేలిక చేయగలుగుతాడు. ఆయన మాత్రమే నీ యొక్క శరీరంలో ఉన్న ప్రతి ఒక్క అవయవాన్ని మార్చగలుగుతాడు. ఎందుకంటే తయారు చేసినటువంటి దేవుడు ఆయనే కాబట్టి. అయితే ఎందుకు మనకు దేవుడు జన్మనిచ్చాడు? ఎందుకు మనకు దేవుడు జన్మనివ్వాల్సిన అవసరం ఉంది? ఎందుకు ఈ యొక్క సృష్టి పుట్టక మునిపే మనల్ని ఎన్నుకోవాల్సినటువంటి అవసరత ఏంటి? ఎందుకు ఈ యొక్క లోకంలోనికి రాకమునిపే తల్లి గర్భంలో మనం చేయాల్సి వచ్చింది? ఆయనకు ప్రభు ద్వారా కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించడానికి, ఆయన యొక్క దయా సంకల్పం చొప్పున ఆయన యొక్క నామానికి మహిమ కీర్తి అనేది కలగడానికి దానిని యొక్క లోకంలో దేవుడు జరిగించాడు. ఈ యొక్క లోకంలోకి వచ్చినటువంటి మనము దేవుని యొక్క కృపలో భాగంగా జన్మ పొందుకుని వచ్చినటువంటి మనం ఏం చేయాలి? ఎందుకు మనము దేవుని చేత ఎన్నుకోబడ్డాం? ఎందుకు మనకు దేవుడు జన్మనిచ్చాడు? మన ద్వారా ఆయన యొక్క నామానికి మహిమ రాకపోతే ఏమవుతుంది? ఈ యొక్క సృష్టిని నోటి మాటతో సృష్టించగలిగినటువంటి దేవుడు మన ద్వారా ఎందుకండి? ఒకసారి ఆలోచించేయండి. ఎందుకు మన ద్వారా ఆయన యొక్క నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు రావాలి? అది దేవునికి ఇష్టమండి. ఎప్పుడైనా ఆలోచన చేశారా? చిన్న పిల్లలుగా, అంటే ఇప్పుడు కొత్తగా పిల్లటువంటి వారికి పిల్లలు పుట్టారు. ఆ పిల్లలు ఒక వయసు వచ్చేంత వరకు వారి యొక్క ప్రవర్తన, వారి యొక్క తొలి అడుగులు, బుడిబిడి అడుగులు, వారు మాట్లాడే ముద్దు ముద్దు మాటలు, వారు చెప్పేటువంటి చిన్న చిన్న మాటలు, వారు అమ్మాని పిలవడం, నాన్నని పిలవడం, అక్కని పిలవడం, అన్నాని పిలవడం, అవ్వ తాతని పిలవడం, ఇవన్నీ ఎంత సంతోషంతో మనం స్వీకరిస్తామండి. చాలా సంతోషంతో స్వీకరిస్తాం. దాన్ని చూస్తే మనకు ఒళ్ళు పులకరించిపోతుంది. వాటిని అలాగే మనం ఫోటో ఫ్రేమ్ చేసి కూడా పెట్టుకుంటాం. మన మనసులో చెరగని ముద్ర వేస్తాయి. ఒకవేళ దేవుడు అలా ఆలోచించడం మనల్ని, నా బిడ్డలు కూడా నన్ను ఆ విధంగా నాయనా తండ్రి అని పిలవాలా? నా బిడ్డలు కూడా ఆ చిన్న బిడ్డల్లాగా వారి యొక్క మనసు నిష్కల్మషంగా ఉండాలా? వారి యొక్క హృదయము శుద్ధిగా ఉండాలా? వారు పరిశుద్ధులుగా ఉండాలా? వారి పిలుపు నిష్కల్మషమైనది ఉండాలా? పరిశుద్ధతో కూడుకున్న జీవితం ఉండాలా అని దేవుడు మన నుంచి ఆశించుండొచ్చండి. మనం మన పిల్లల విషయంలో ఎంత సంతోషపడతామో చిన్నప్పుడు, దేవుడు మన విషయంలో అంత సంతోషపడ్డాడు తయారు చేసేటప్పుడు. కానీ పెద్ద అయిన తర్వాత, పిల్లలు యవ్వన వయసులోకి వచ్చేటప్పుడు తల్లిదండ్రులు చెయ్యి జారిపోతారు. తల్లిదండ్రుల చెయ్యి పిల్లలు జారిపోయినప్పుడు, తల్లిదండ్రుల మాట వినకుండా తల్లిదండ్రులకు వ్యతిరేకమైన కార్యక్రమాలు చేస్తున్నప్పుడు, ఒక తల్లిగా ఒక తండ్రిగా నువ్వు నేను ఎంత బాధపడతామో, పరలోకమున్నటువంటి మన దేవుడు కూడా అంతే బాధపడుతున్నాడండి. అంతే బాధపడుతున్నాడు. నేను నిన్ను చేసింది ఎందుకా? నీ ద్వారా నా యొక్క నామానికి మహిమ, కీర్తి, ఘనత, ప్రభావాలను తెచ్చుకోవాలని కోరుకొని నిన్ను జగత్తు పునాది వేయబడక మునిపి నేను చేసింది ఎందుకా? నేను బాధపడుతున్నాడండి దేవుడు మన విషయాల్లో. మనం చేసినందుకు చాలా ఇబ్బంది పడిపోతున్నాడు, చాలా సతమతమైపోతున్నాడు, చాలా కష్టపడుతున్నాడు. ఆయన మనసు, హృదయ వేదంతా నలిగిపోతూ ఉంది. మన నుంచి దేవుడు దాన్ని కోరుకోవట్లేదండి. మనము పరిశుద్ధులుగా ఉండాలని కోరుకుంటున్నాడు.
చక్కగా ఫలమిచ్చేటువంటి వ్యక్తులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. పాపం లేని వారుగా ఉండాలని ఆయన మనల్ని కోరుకుంటూ ఉంటున్నాడు. చూడండి, ఒక వాక్యాన్ని చదువుకుందాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఇదండి ఏంటి ఆయన చేసిన పని. ఎందుకు అంటే మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై. ఏం చేయడానికండి? సత్క్రియలు చేయుటకై దేవుడు మనల్ని ముందుగా నిర్ణయించుకున్నాడు. మళ్ళీ చదువుతాం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. దేవుడు ఆల్రెడీ ముందుగానే సిద్ధపాటు చేసినటువంటి సత్క్రియలు ఉన్నాయండి. దేవుడు నిర్ణయించినటువంటి సత్క్రియలు, దేవుడు చేసిన సత్క్రియలు ఉన్నాయి. ఆ సత్క్రియలు చేయడానికి మనల్ని ఎన్నుకున్నాడు దేవుడు. అందుకే మనల్ని సృష్టించుకున్నాడు. అందుకే మనము ఆయన యొక్క చేతి పని అయి ఉన్నాము. ఆ సత్క్రియలు ఈ యొక్క లోకంలో మనం చేయాల్సినటువంటి అవసరతే కాదని మన బాధ్యత ఉంది. ఏంటి ఆ సత్క్రియలు? ఎందుకు ఆ సత్క్రియలు మనం చేయాలని కోరుకుంటున్నాడు? ఎందుకు ఆ సత్క్రియలు చేస్తే దేవుడు సంతోషపడుతున్నాడు? ఎందుకు ఆ సత్క్రియలు మన నుంచి ఆశిస్తున్నాడు? ఎందుకు ఆ సత్క్రియలు మనం చేయాలని కోరుకుంటున్నాడు? సత్క్రియలు అంటే మంచి పనులండి. సత్ అంటే మంచి, క్రియలు అంటే పనులు. మంచి పనులు చేయాలని దేవుడు మన నుంచి కోరుకుంటున్నాడు. దానికే మనకు జన్మనిచ్చిన్నాడు. అది ఆయన యొక్క సంకల్పంలో భాగమై ఉంది. అదే ఇక్కడ ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో చెప్పబడింది. నా ప్రియమైనటువంటి వారలారా, దేవుని చిత్తమైతే దేవుడు మరలా మనకు జీవాన్ని ఇస్తే మరొక వారన్న ఆ సత్క్రియలు ఏంటి అనేటువంటి విషయాన్ని ఆలోచించేద్దాం. ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి ఈ యొక్క పాఠాన్ని ఒక 2 నిమిషాలు పరిశీలన చేసి నేను ముగిస్తాను. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని యొక్క సంగమ, పిలువబడినటువంటి వారలారా, జన్మ అనేది మనుషులు అనుకుంటే కలగలేదు, తల్లి తండ్రి అనుకుంటే కలగలేదు, లేదా వేరే పూజారులు సైంటిస్టులు అనుకుంటే కలగలేదు, డాక్టర్లు అనుకుంటే కలగలేదు, టెక్నాలజీ అనుకుంటే కలగలేదు. దేవుడు అనుకుంటేనే కలిగింది. ఆయనే నరుని మొదటగా నిర్మించాడు మట్టితో. ఆ యొక్క నరునికి జీవవాయువుని ఊదిన తర్వాత అతడు జీవాత్మ అయ్యాడు. అతను ఆదాము. ఆ తరువాత అతనికి గాఢ నిద్ర కలుగజేసి పక్కటి ఎముకను విరిచి దాని మాంసంతో పూడ్చివేసి ఆ ఎముకను హవ్వగా చేశాడు. ఆ తర్వాత వారిద్దరిని బయట పంపించి వేసి వారికి మొట్టమొదటి కుమారుడు కయ్యను పుట్టేలాగా చేశాడు. వీళ్ళు లోకంలో వచ్చినటువంటి మనుషులు మొదటిగా. వీరి ద్వారా ఈ యొక్క ప్రపంచాలు నిర్మించబడ్డాయి. మనుషులు అభివృద్ధి చెందారు. అయితే వీళ్ళు ఇలా రావడానికి మునిపే పరలోకమందున్నటువంటి దేవుడు మనమందరము క్రీస్తు ప్రభువు ద్వారా ఆయనకు కుమారులుగా కుమార్తెలుగా చేయాలనేటువంటి ఉద్దేశంతో ఒక ప్రణాళిక అనేది రచించి తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లుగా మనల్ని ముందుగానే ఎన్నుకున్నాడు. అలా ఎన్నుకొని ఈ యొక్క సృష్టి పుట్టక మునిపే మనము మన తల్లి యొక్క గర్భంలోకి పడక మునిపే మన యొక్క అవయవాలని సమస్తాన్ని ఆయన తన యొక్క చేతులతో తయారు చేశాడు. తన యొక్క చేతులతో తయారు చేసి నీకు ఏ అవయవం ఎక్కడెక్కడ ఉండాలి, ఎంత ఉండాలి, ఎన్ని ఉండాలి, నీకు రక్తం ఎంత ఉండాలి, నీ ఒంట్లో శక్తి ఎంత ఉండాలి, బలం ఎంత ఉండాలి, ఆయుష్ ఎంత ఉండాలి, ఆరోగ్యం ఎంత ఉండాలి, ఏం పనులు చేయాలి, సమస్తాన్ని ముందుగా లిఖింపజేశాడు మన తండ్రైనటువంటి దేవుడు. ఎందుకంటే ఆయన గర్భాన్ని ఎరిగినటువంటి దేవుడు. ఎందుకంటే ఆయన పిండాన్ని చూసినటువంటి దేవుడు మరియు చేసినటువంటి దేవుడు. ఆ యొక్క పిండము ఈ యొక్క లోకంలోనికి రావడానికి ఒక స్త్రీని ఒక పురుషుని ఎన్నుకున్నారు. వాళ్ళే మనకు ఈ యొక్క లోక సంబంధమైనటువంటి తల్లిదండ్రులు. కానీ నిజమైనటువంటి తండ్రి పరలోకమందున్నాడు. అది మనకు బహిర్గతంగా తెలియజేస్తూ
కుమారులు కుమార్తెలు దేవుడి చేటు బహుమానము స్వాస్థ్యము అనేటువంటి విషయాన్ని గట్టిగా బయలుపరచడం జరిగింది. మన యొక్క బాహ్య శరీరాన్ని అంటే అంతర్గతంగా ఉన్నటువంటి ఆ యొక్క అవయవాలను సమస్తాన్ని దేవుడే సృష్టించాను అని చెప్తూ ఉంటున్నాడు. యెషయా 1:2 చూస్తే పిల్లలను పెంచి గొప్పవారిగా చేసేది కూడా దేవుడు అనేటువంటి విషయం అక్కడ యెషయా గారి ద్వారా తెలియజేస్తూ ఉంటున్నాడు. అయితే ఇవన్నీ ఆయన ఎందుకు చేశాడంటే ఆయన యొక్క కృపామహిమకు కీర్తి కలగడానికి. అది ఎలా జరుగుతుందంటే ఇదిగో సత్క్రియల కోసం మనం సిద్ధపాటు చేసుకున్నాడు కాబట్టి ఆ సత్క్రియలు మనం చేస్తే ఆయన యొక్క కృపామహిమకు కీర్తి కలుగుతుంది. మనల్ని ఆయన తయారు చేయడానికి, ఈ యొక్క లోకానికి పంపించిన దానికి, మనము బ్రతికి చెలుస్తూ ఉన్నామనడానికి, దేవుని పిల్లలమని నిరూపించబడడానికి ఆ సత్క్రియలు చేస్తే సరిపోతున్నటువంటి విషయాన్ని ఇక్కడ పౌలు గారి ద్వారా మనకు తెలియజేశాడు. ప్రేమైనటువంటి నా సహోదరి సహోదరుడా, ఇప్పటి వరకు ఈ దినాన్ని నేర్చుకున్నటువంటి పాఠము ఇదే. దేవుడు బ్రతుకుని ఇచ్చాడు, జన్మ ఇచ్చింది దేవుడే, మనుషులు కాదు అనేటువంటి విషయం మనకు క్లియర్గా గ్రంథంలో దేవుడు చెప్పాడు. సత్క్రియలు అనేటువంటి విషయాన్ని రేపటి వారాన మనం పరిశీలన చేద్దాం. సత్క్రియలు అంటే ఏంటి, అసలు ఎందుకు చేయాలి, దేవుడు ఎందుకు వాటిని ఏర్పాటు చేసుకుని మనం చేయాలని కోరుకున్నాడు, ఆ సత్క్రియలు చేస్తే ఏమొస్తుంది అనేటువంటి విషయాన్ని రేపటి వారాన మనం దేవుని యొక్క కృపను బట్టి నేర్చుకుందాం. ఇప్పటి వరకు చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని విన్నందుకు మీకందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి మన తండ్రి, సమస్త సృష్టికి ఆధారభూతమైనటువంటి దేవునికి కృతజ్ఞతాస్తుతులు హృదయపూర్వకంగా చెల్లిస్తూ ముగిస్తూ ఉంటున్నాను. మీ అందరూ నా యొక్క అనుదిన ప్రార్థనలో ఉంటున్నారు. నా కొరకు, నా కుటుంబం కొరకు, పిల్లల కొరకు, సంఘం కొరకు మీరందరూ ప్రార్థన చేయాలని నేను ఇక్కడ కోవిడ్లో ఉండి వర్క్ చేస్తున్నాను. ఈ పని నిమిత్తం కూడా మీరు అందరూ ప్రార్థన చేయాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. మీకు అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు.